గురుగారు ఏకాగ్రత ఎలా కుదురుతుంది? ఏకాగ్రత కలగడానికి సాధన ఎలా చేయాలి గురుగారు? ఏకాగ్రత అనేటువంటిది మన మనస్సు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. థాట్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి, కూర్చోగానే వస్తాయి చుట్టాల్లాగా. అందుకని మనం చుట్టాల వస్తూ పిలవకపోయినా వచ్చేస్తాయి. అందుకని మనం ఏం చేయాలంటే ఏకాగ్రతలో కామ్గా కూర్చుని ధ్యానంలో కూర్చుంటే ఎన్నో థాట్స్ వస్తూ పోతూ ఉంటే థాట్స్ అనే బ్యాగేజ్ అనేటువంటిది నిండుగా ఉండే బ్యాగేజ్ కూడా ఒక్కొక్క థాట్ పోతే ఖాళీ అయిపోతుంది. అలాగే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే థాట్స్ అన్నీ వెళ్ళిపోయి నిల్ థాట్ అయిపోతుంది, నిల్ స్టేజ్ అయిపోతుంది. అప్పుడు ఏకాగ్రత అప్పటి నుంచి కుదురుతుంది. ఇంకోటి, మన బాడీలో ఉండేటువంటి కణాలు, జీవ కణాలు, జీన్స్ అంటాం కదా, అవన్నీ కూడా ప్రతి కణానికి ఒక మైండ్ ఉంటుంది. ఆ మైండ్ ఏకాగ్రత అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అన్ని కణాలు ఏకాగ్రత తీసుకోవాలనేటువంటిది నిర్ణయించుకొని అప్పుడు అన్ని కణాలు కలిసి ఎప్పుడైతే ఏకమవుతుందో అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది. ఆ ప్రాక్టీస్కి బలం వస్తుంది. అది సింపుల్గా ఏకాగ్రత కుదురుతుంది. తెలుగు భాషలో చెప్పారు.